నేను అంతకన్నా ముందు ఒక విషయం మీద క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. జూబ్లీ హిల్స్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మన ఆఫీస్కి వచ్చిన సిగ్నల్ టీవీకి వీడియో కూడా పెట్టిరు మా వాళ్ళు. ఏంది నవీన్ యాదవ్ సిగ్నల్ టీవీ పోవడం ఏంది? ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా. సిగ్నల్ టీవీ కూడా అందరిది, ఏ పార్టీ కాదు. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని మనం ప్రశ్నించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నిస్తాం, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక జర్నలిస్ట్గా నాకు ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉండరు. నేను రాజకీయ నాయకుడిని ఏమన్నా. లాస్ట్కు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అన్యాయం జరిగితే కూడా మనలాంటి వాళ్ళ దగ్గరికే వస్తారు. మనమే అడగాలి, ఏంది మీ పార్టీలో ఇట్లా అవుతుంది, మీ పార్టీలో పలానా ఇట్లా అన్యాయం జరిగింది అన్న దగ్గరకు వచ్చినా నేనే మాట్లాడాలి, మనలాంటి వాళ్ళు మాట్లాడాలి, మనమందరం మాట్లాడాలి. ఆయన పక్కన మన ఆఫీస్ పక్కనే మన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కదా, పక్క ఫ్లాట్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటారు కదా, బీసీ సంఘం లీడర్. ఆయన దానిలో జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు ఇద్దరు. ఎందుకో మరి మద్దతు తెలిపినన్ని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారో ఏదో జాయింట్ ప్రెస్ మీట్ పెట్టినారు. అయితే మనది అక్కడనే బోర్డు కనిపిస్తుంది సిగ్నల్ టీవీ అని. ఫస్ట్ లిఫ్ట్ దిగంగా మనదే కనిపిస్తుంది. ఎవరో చెప్పిరంట సిగ్నల్ టీవీ కూడా పక్కనే ఉంటుందన్న శివారెడ్డి అన్న జర్నలిస్ట్ అని. అంటే సరే పోదామని వాళ్ళ గన్మెన్ వచ్చి సార్ వస్తున్నారంటే మనం వద్దంటమా, మర్యాద కదా, మర్యాదనే వచ్చిండ్రు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి సన్మానం చేసినాం. అంతకన్నా 2 రోజుల ముందు మందకృష్ణ అన్న కూడా వచ్చారు. మందకృష్ణ అన్న కూడా సేమ్ పక్కన జాజర సినిమా అన్న ఆఫీస్కి వచ్చారు. ఆడ కూడా జాయింట్ ప్రెస్ మీట్ అయింది ఎందుకో. తర్వాత మన ఆఫీస్కి వచ్చారు, వాళ్ళ పిఏ తీసుకొచ్చిండు, ఆయన కూడా సన్మానించాం. సమాజంలో మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమైనా తిక్క పని చేస్తే మనం ఊకుంటామా? అంతే చేస్తాం. మంచికి మంచి, చెడుకు చెడు, అప్పుడే మేలు జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మనం ఆగం. చెక్కుడే, తప్పు చేస్తే చెక్కుడే ఉంటుంది ఎవరినైనా. నేను ఆ నవీన్ యాదవ్ గారికి ఏం చెప్పినా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, వార్తలు స్పోర్టివ్గా తీసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే ఏ టీవీ ఛానల్లో వచ్చినా ఆ జర్నలిస్ట్కి ఫోన్ చేసి ఏంటి ప్రాబ్లం అని అనుకోండి, ఆ సమస్యను పరిష్కరించుకోండి. అంతేగాని కక్షలు కారుణ్యాలు పెట్టుకోకండి, స్పోర్టివ్గా తీసుకోండి న్యూస్ నన్ను నేను చెప్పిన ఆయనకి.